హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. సో నేను ఇంకో వీడియోతో వచ్చేసాను. సో దిస్ వీడియో ఆర్ వ్లాగ్ ఈజ్ అబౌట్ మై హస్బెండ్స్ బర్త్డే. సో రీసెంట్గా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసాము, హిజ్ 50th బర్త్డే అనమాట. సో దానికి ప్రెప్ జరుగుతూ ఉంది ఇక్కడ. సో మేము మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ బయటే ఆర్డర్ చేసాము, కాకపోతే ఫ్యూ ఐటమ్స్ వీ వాంటెడ్ టు మేక్ ఎట్ హోమ్ లైక్ వెజ్ అండ్ కొంచెం డెజర్ట్ కూడా. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఆల్రెడీ గులాబ్ జామున్ ఆల్మోస్ట్ చేసేసాను. అంటే ఒక ఫ్రెండ్ వచ్చారు, తనతో పాటు చేశాను. అండ్ అవి మళ్ళీ సరిపోవేమో అనిపించి ఇంకో 2 ప్యాకెట్స్ తీసుకొచ్చి మళ్ళీ చేశాను. అండ్ దెన్ ఇక్కడ కొన్ని మసాలా వంకాయకి నేను అన్నీ రోస్ట్ చేసి పెడుతున్నాను, లైక్ నువ్వులు, పల్లీలు అలా. అండ్ ఆల్సో ఒక పికిల్ చేద్దాం అనుకున్నాము. అంటే యూజువలీ ఒక హోమ్ మేడ్ పికిల్ ఉంటుంది మా పార్టీస్లో, లైక్ టొమాటో, పచ్చిమిర్చి, పుదీనా, లైక్ మింట్ పచ్చడి కానీ లేదా కొత్తిమీర అట్లా వేసి. సో దానికి ఫ్రై చేసి పెట్టాను. అండ్ దెన్ ఐ గాట్ సమ్ వెజీస్ ఫర్ సాంబార్ కొన్ని వెజీస్ ముందు రోజే ప్రెప్ చేసి పెట్టామన్నమాట, అంటే కట్ చేసి పెట్టాను నేను. సో హియర్ ఐమ్ షోయింగ్ ద గులాబ్ జామున్స్. ఇంకా మళ్ళీ నేను సెకండ్ రౌండ్లో చేసినవి కూడా ఇక్కడ చూపించబోతున్నాను. సో కింద ఒక బాక్స్లో మొత్తం ప్యాక్ చేసి ఉన్నాయి. సో మొత్తం ఆల్మోస్ట్ 400 చేసామండి. అంటే ఒక 100 పీపుల్ అనుకున్నాము, బట్ కొంచెం తక్కువ అనిపించాయి, సో మళ్ళీ చేసాము. సో హియర్ ఐమ్ షోయింగ్ ద డ్రింక్ డిస్పెన్సర్. మేము యాక్చువల్లీ పానీపూరి ఒక వెజ్ స్టార్టర్ లాగా అనుకున్నాము, నాట్ ఫర్ వెజిటేరియన్స్, అందరూ ఎంజాయ్ చేస్తారు అన్నట్టు, పిల్లలు, లేడీస్ అందరూ. సో దానికి కొంచెం పానీపూరి వాటర్ చేసేసి ఆ డ్రింక్ డిస్పెన్సర్లో ఉంచేస్తే అయిపోతుంది అనుకున్నాము. సో ఇట్స్ ఈజీ. ఇక్కడ కొన్ని వెజీస్ చూపిస్తున్నాను. సో ఎగ్ ప్లాంట్ ఐ గాట్, అంటే కొన్ని వంకాయలు మన ఇండియన్ స్టైల్ దొరకలేదు, సో ఎగ్ ప్లాంట్ తీసుకున్నాను మసాలా వంకాయకి. అండ్ దెన్ సమ్ వెజీస్, ఇక్కడ సమ్ డ్రింక్స్ అండ్ యోగర్ట్ ఫర్ రైతా అండ్ ప్లెయిన్ యోగర్ట్కి కూడా. సో 2 బాక్సెస్ తెచ్చాను, ఆల్రెడీ ఒకటి ఉండింది ఇంట్లోకి. సో టోటల్ 3 ఉన్నాయి ఇక్కడ. అండ్ సమ్ మోర్ మిల్క్ అండ్ కొంచెం బిగ్ బ్యాగ్ ఆఫ్ క్యారెట్స్, కొంచెం సాలెడ్కి, సాంబార్కి అండ్ ఆల్సో రైతాకి. అండ్ దెన్ వీ గాట్ సమ్ వెనిలా ఐస్ క్రీమ్. గులాబ్ జామున్కి వెనిలా ఐస్ క్రీమ్ ఇస్ అ గుడ్ కాంబో కదా, సో ఇక్కడ అందరూ ఇష్టపడతారు. ఇక్కడ పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. సో ఫస్ట్ నేను నువ్వులు, పచ్చిమిర్చి రుబ్బేసి అందులో ఆ టొమాటో మిక్స్ వేసేసి గ్రైండ్ చేశాను. సో ఆ క్లిప్ ఐ కుడెంట్ టేక్ ఇట్. ఇక్కడ మళ్ళీ ఫ్రోజన్ వెజీస్, కొంచెం చిల్లీస్ ఏవో కావాలని ఉండి మళ్ళీ ఓపెన్ చేసినట్టున్నాను. సో దట్స్ వాట్ ఐ వాజ్ షోయింగ్ యూ హియర్. యాక్చువల్లీ వెజ్ బిర్యానీ కూడా ఇంట్లో చేద్దాము అని అనుకున్నాము. సో ఐ గాట్ సమ్ పన్నీర్ అండ్ స్టఫ్, బట్ లాస్ట్ మినిట్లో మేము కొన్ని బయట ఆర్డర్ ఇచ్చాం కదా, సో వాళ్ళే చేసేస్తామన్నారు వెజ్ బిర్యానీ ఒకటి. సో ఇంకా దాన్ని చేసే పని లేదు. సో ఇక్కడ ఐ గాట్ సమ్ డెకోర్ స్టఫ్, అంటే కొంచెం చిన్న డెకోర్ అన్న చేద్దాం, డెకోర్ బ్యాక్గ్రౌండ్ అని. సో బెలూన్ పంప్ ఒకటి, సమ్ బెలూన్స్ సెట్ అండ్ కొన్ని ఫాయిల్ బెలూన్స్ అవి. సో ఇలా హ్యాపీ బర్త్డే అండ్ ఫాయిల్ బెలూన్స్ వస్తాయి కదా, సో అవి. అండ్ సమ్ టేబుల్ కవర్స్, యాక్చువల్లీ బయట హాల్లో చేస్తున్నాం అనమాట, కమ్యూనిటీ సెంటర్లో. సో అక్కడ టేబుల్స్ వేస్తాం కదా, దాని మీదకి టేబుల్ క్లాత్స్ వేసుకుంటే ఇట్స్ ఈజీ ఫర్ క్లీనింగ్, ఏమన్నా పడ్డా కూడా ఈజీగా తీసేయచ్చు అని. అండ్ ఇవి బెలూన్స్. మేము యాక్చువల్లీ వైట్ అండ్ గోల్డ్ థీమ్ ప్లాన్ చేసాము, బట్ మా హస్బెండ్ వైట్ అండ్ బ్లూ లాగా వేసుకుంటున్నారు. సో ఏమైనా బ్లూ కూడా మిక్స్ చేయొచ్చేమో అన్నట్టు 2 తీసి పెట్టాను. అండ్ దిస్ ఈజ్ కేక్ టాపర్ అండి, హ్యాపీ బర్త్డే కేక్ టాపర్. అండ్ సమ్ బ్యానర్స్ as వెల్. సో దిస్ ఇస్ ఆల్ సమ్ డెకర్. ఆయన బేసిక్గానే అడిగారు, సో వీ డిడ్ంట్ హ్యావ్ టు డూ మచ్. సో ద సేమ్ ఫ్లవర్స్ ఐ షోడ్ యూ ఎర్లియర్. ఇది అనుకోకుండా సమ్ ర్యాండమ్ క్లిప్ ఏదో వచ్చినట్టుంది. అండ్ దెన్ ఇది మా కార్. సో సమ్ స్టఫ్ ఆల్రెడీ కార్లో పెట్టేసాము, అంటే వాటర్ బాటిల్స్, ప్లేట్స్, గ్లాసెస్. అంటే ఇక్కడ అన్నీ మనమే ఆర్గనైజ్ చేసుకోవాలి కదా,
సో అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వాటర్ బాటిల్స్, ప్లేట్స్, సమ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసేసి వాటి మీద నేమ్స్ అవి రాసేసి పెట్టేశాము. సో పిల్లలకి ఇలా యాక్టివిటీ బుక్స్, కలరింగ్ బుక్స్ ఆర్ గేమ్స్, చిన్న గేమ్స్ అలాంటివి తీసుకున్నాము. అంటే ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, సో ఇక్కడ చాలా కలెక్షనే దొరుకుతుంది. సో నాకు కొంచెం పిల్లలకు కూడా ఏదైనా ఇస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నాను. అలాగే ఒక జార్ అట్లా తీసుకున్నాను ఫ్యామిలీస్కి. ఈ యాక్టివిటీ బుక్స్ ఇవి లైక్ సర్చ్ అండ్ ఫైండ్ కైండ్ ఆఫ్ బుక్స్ ఇవి చూసినప్పుడు, ఆ పైరేట్స్ అలాంటివి చూసినప్పుడు నాకు మనం కూడా చిన్నపిల్లలు అయిపోతే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఆ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్ ఉంటాయి కదా, నైట్ టైమ్స్ కొంచెం ఫ్లాషీ ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ కొన్ని టేక్ అవే బాక్సెస్ అనమాట. అంటే ఏమైనా ఫుడ్ లెఫ్ట్ ఓవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా తీసుకెళ్తామంటే వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వడానికి. సో దిస్ ఈజ్ ఆల్ సమ్ కామన్ స్టఫ్. సో ముందే పెట్టేస్తే ఇవి లాస్ట్ మినిట్ కొంచెం ఆ హజల్ ఉండదు కదా. ఇక్కడ కొంచెం డెకోర్ స్టఫ్ ఉందండి. అంటే కొంచెం హాల్లోకి వెళ్ళాక సెటప్ చేశాక మనం అక్కడ పెట్టేసుకోవడానికి అనమాట. సో ఇదంతా బూట్లో వెళ్ళిపోయింది. అండ్ ఇన్సైడ్ ఇక్కడ ఈ కార్స్ కొంచెం బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నట్టుగా నేను తీసుకున్నాను. కొంచెం రేసింగ్ కార్స్, ఈ హాట్ వీల్స్ ఇవి చిన్న పిల్లలు ఇష్టపడతారు కదా. అండ్ దెన్ కేక్ స్టాండ్, ఒక గ్లాస్ది కేక్ స్టాండ్ ఫ్రెండ్ దగ్గర నుంచి బారో చేసుకున్నాను. అండ్ దెన్ వి గాట్ మోర్ గిఫ్ట్స్ అండ్ సమ్ క్లీనింగ్ క్లాత్స్, స్ప్రే బాటిల్ అవి కూడా పెట్టుకున్నాను. అంటే అక్కడ కమ్యూనిటీ సెంటర్లో అవి అవైలబుల్ లేవు. అండ్ ఇక్కడ బిగ్ బాటిల్ ఆఫ్ వాటర్ ఫర్ పానీపూరి మిక్స్ చేసుకోవడానికి. అండ్ కమింగ్ బ్యాక్ టు కిచెన్, ఇక్కడ నేను పచ్చడి చేసేసానండి. అంటే ఇంతకుముందు చూపించాను కదా. సో నువ్వులు, పచ్చిమిర్చి, టొమాటో మిక్స్, కొంచెం మింట్, కొరియాండర్ అన్నీ వేసి గ్రైండ్ చేసేసాను. కొంచెం రోటి పచ్చడి టైప్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను మసాలా వంకాయ కర్రీకి. మా ఫ్రెండ్ అలా చేసి పెట్టమన్నారు అనమాట. ఒక 9 వంకాయలు అంటే ఎగ్ ప్లాంట్స్ అనుకున్నాము. సో 18 వరకు ఆనియన్స్ పడతాయంటే అవి చేస్తూ ఉన్నాను. అండ్ ఒక పక్కన మా పిల్లలు బర్గర్స్ చేసుకుంటున్నారు. అండ్ హియర్ ఇంకా ఆ పనులు చేసుకుంటూ కొంచెం డిష్ వాషర్ ఎంటీ చేస్తున్నాను. సో మళ్ళీ లోడ్ చేయడానికి. సో ఇది ఒక 2 hours ముందు వేసిన లోడ్ అనమాట. సో దీన్ని కొంచెం ఎంటీ చేసేసి మళ్ళీ లోడ్ చేద్దాము అన్నట్టు క్లియర్ చేస్తూ ఉన్నాను. సో ఇన్ ద మీన్ టైం కొంచెం పానీపూరికి మనం బఠానీ మిక్స్ చేస్తాం కదా ఫిల్లింగ్, సో అది కూడా కుక్ అవుతూ ఉంది. సో ఒక కుక్కర్లో బఠానీ వేసేసాను. మార్నింగ్ సోక్ చేసి పెట్టాను అనమాట. ఇంకా అవి వేసేసి బాయిల్ చేసేసాను. అండ్ పొటాటో సపరేట్గా బాయిల్ చేసినట్టున్నాను, మిక్స్ చేసి బాయిల్ చేశాను. సో ఆ రెండు రెడీగా ఉన్నాయన్నమాట. అండ్ దెన్ అనదర్ బ్యాచ్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ అవుతూ ఉన్నాయి ఇక్కడ. నా ప్యాన్స్ అసలు చాలా దారుణంగా అయిపోయినాయి. ఆయిల్ ఫ్రైస్ చేసి సో ఇది కొంచెం పనే అయ్యింది ఆ తర్వాత క్లీన్ చేసుకోవడం. స్టవ్ కూడా గ్లాస్ టాప్ కదా, సో కొంచెం హార్డ్ టు క్లీన్. సో ఇంత హెవీ కుకింగ్ పెట్టుకోకూడదు అనిపిస్తుంది, కానీ ఇంకా మళ్ళీ అక్కడ ఇక్కడ బారో చేసుకోవడము. ఆ టైంలో వెదర్ కూడా బాగాలేదన్నమాట. సో ఇండోరే చేసుకోవాల్సి వచ్చింది మోస్ట్ ఆఫ్ ద కుకింగ్. సో 2 pans పెట్టేశాను. చెప్పాను కదా ఆల్మోస్ట్ 18 ఆనియన్స్ అంటే చాలా టైం పడుతుండింది. సో ఒక లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ ఎంటీ చేస్తున్నాను డిష్ వాషర్. ఇది ఎంటీ చేయడము, ఇవి ర్యాక్స్లో సర్దడమే చాలా పెద్ద పని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పిల్లల్ని అడుగుతాను, మా చిన్న బాబు బాగా చేస్తాడు, బట్ ఈరోజు కొంచెం వాడు బిజీ ఉన్నాడు. అండ్ ఇక్కడ నేను బఠానీ మిక్స్ చేస్తున్నాను పానీపూరికి.
సో ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకొని చాపర్లో వేసాను అనమాట. సో సన్నగా చాప్ అయ్యాయి. అండ్ దెన్ టొమాటోస్, కొంచెం జింజర్ గార్లిక్, ఇక్కడ పొటాటోస్, అది పీస్ లైక్ బఠానీ మిక్స్ అనమాట. అది ఆ రెండు బాయిల్ అయిపోయి ఉన్నాయి. సో ఇది నా మినీ చాపర్. పాతదొక్కటి ఈ మాన్యువల్ది ఉండింది, ఇప్పుడు అది విరిగిపోయింది అనమాట రీసెంట్గా. సో ఇంకొకటి తెచ్చుకున్నాను జస్ట్ ఈ ఈవెంట్ కోసం మళ్ళీ. సో దాన్నే యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా అవుతున్నప్పుడు టొమాటో ప్యూరీ లాగా వేసేసి కొంచెం జింజర్ గార్లిక్ వేసి కొంచెం పసుపు, ఉప్పు, అండ్ దెన్ బఠానీ పొటాటో మిక్స్ వేసేసి కలపడమే. ఇంకా నార్మల్గా వేసుకునే స్పైసెస్ కావాలంటే కొంచెం చాట్ మసాలా ఆర్ పావ్ బాజీ మసాలా కూడా బాగానే ఉంటుంది. సో నేను సేమ్ బేసిక్కే వేసాను అండ్ అంత స్పైసీగా కూడా ఏం చేయలేదు. సో అంటే కిడ్స్ కూడా తింటారు అన్నట్టు. ఇక్కడ నేను హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇది మొత్తం రికార్డ్ చేయలేకపోయాను, బిట్స్ అండ్ పీసెస్ అయిపోయింది. సో ఇక్కడ బఠానీ, సో ఇది వేయడం, మిక్స్ చేయడం, మసాలాస్ అవన్నీ మిస్ అయిపోయాయి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. సో కొంచెం చాప్డ్ కొరియాండర్ వేసేసాను లాస్ట్లో. ఇది యాక్చువల్లీ ముందు రోజు నైటే చేసేసాను, ఎందుకంటే ఇంకా అన్నీ ఒకే రోజు మార్నింగ్ అంటే కొంచెం కష్టం అనేసి. బట్ ఎక్కువ వాటర్ వేయకుండా దగ్గరికి చేశాను అనమాట. అండ్ ఇక్కడ చింతపండు నానబెడుతున్నాను వంకాయ కర్రీకి. అండ్ కొంచెము కోకోనట్ పౌడర్, అంటే డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా, అది లైట్గా రోస్ట్ చేయమంటే చేస్తున్నాను. అండ్ సమ్ జింజర్ గార్లిక్ ప్రిపరేషన్ జరుగుతుంది అక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు పానీపూరి, అది ఈవెంట్ రోజే చేశాను. ఇది 1 day బిఫోర్ కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను, అంటే అన్ని ఐటమ్స్ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట అప్పుడే. సో ఇట్స్ ఈజీ ఫర్ నెక్స్ట్ డే అని. అండ్ ఫైనల్గా వన్ లాస్ట్ లుక్ ఆఫ్ డెకోర్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. పార్టీ ఎలా జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'll see you in my next vlog. Thank you. Have a nice day. Bye-bye.